వెల్కమ్ టు టీవీ4 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలులోని వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా వైసీపీ టీడీపీ ఘర్షణకు దిగాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఇది పూర్తిగా మేము మా టీం లైవ్ లో ఉండి తీసిన వీడియో విజువల్స్, సో డోంట్ మిస్ ద ఎండ్. ప్రతి సంవత్సరం జరిగే తిరునాళ్లలో రాజకీయ ప్రభలతో, రాజకీయ పాటలతో, జెండాలతో పోటీ పడి మరి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుని అమ్మవారికి నేరాజనాలు పలుకుతుంటారు. అయితే ఈ సంవత్సరం గతానికి భిన్నంగా ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రభలను ఊరేగింపులో పోలీసులు దగ్గరుండి మరీ స్వాగతాలు పలికారు. ఇతర పార్టీలకు చెందిన ప్రభలను, వాహనాలను గంటల పాటు నిగంచిపోలు రాకుండా అడుగడుగున అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన కొంతమంది పేద వర్గానికి చెందిన యువకులు అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో కూడిన ప్రభలను లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుని అంబరేణి గార్డెన్ నుంచి రాత్రి 8 గంటల సమయంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సమీపానికి రాగానే అనిగిళ్లపాడు నుంచి అమ్మవారి పసుపు కుంకుమ బండ్లు వస్తున్నాయని వైసీపీ ప్రభను దాదాపు 2 గంటల పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే నిలిపివేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభలను మాత్రమే అనుమతించారు పోలీసులు. ఇటు అనిగిళ్లపాడు నుంచి వచ్చిన ప్రభలు, అటు ముళ్లపాడు నుంచి వచ్చిన జనసేన పార్టీ ప్రభలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ సెంటర్లోకి రాగానే పోలీసులు అక్కడ నుంచి వెంటనే గుడి వద్దకు పంపిస్తే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండకపోయేది. పోలీస్ స్టేషన్ సెంటర్లోనే కనీసం 2 గంటల పాటు ఇటు అనిగలపాడు ప్రభలు, అటు ముళ్లపాడు ప్రభలు ఒకే చోట ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, డీజేల్లోని పాటలు పెడుతూ, సెల్ ఫోన్లోని 11 నెంబర్ చూపిస్తూ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు టీడీపీ కార్యకర్తలు. అప్పటికే ఎంతో సహనంగా 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్న వైసీపీ కార్యకర్తలు కొంతమేర అసహనానికి గురయ్యారు. పోలీస్ వర్గాలు కూడా దీనిపై ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో దాదాపు 3 గంటల నుంచి 3.5 గంటల పాటు అక్కడే వేచి ఉన్నారు వైసీపీ కార్యకర్తలు, వారి ప్రభ. ఈ సందర్భంగా స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని టీడీపీ, జనసేన, వైసీపీ ప్రభలతో నిండిపోయారు జనం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారు వైసీపీ పార్టీ వారిని టార్గెట్ చేస్తూ డీజేల్లో అసభ్యకరమైనటువంటి డైలాగులు వినిపించారు. దీనికి ఆవేశం చెందిన వైసీపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసు వర్గాల నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో కొంతమేర అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు వాటర్ బాటిళ్లు, చెప్పులు, చేతికి అందిన కర్రలో ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘర్షణను నివారించడంలో పూర్తి వైఫల్యం చెందారు పోలీసులు. పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అమ్మవారిని దర్శించుకొని తిరునాళ్లలో భాగస్వామ్యమవుతారు. అలాంటి తిరునాళ్లలోనే ఈ ఘటన జరిగిన సమయంలో పట్టుమని కనీసం 50 మంది పోలీసులు కూడా స్టేషన్ ఆవరణలో లేకపోవడం విడ్డూరంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటల వరకు భక్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భక్తులు విసిగిపోయిన అసహనం కూడా ఈ గొడవకు కారణంగా తెలుస్తుంది. ఈ సందర్భంగా జరిగిన గొడవలో పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. కానీ పోలీసు వారు టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టి కేవలం వైసీపీ కార్యకర్తల మీదే కేసులు పెట్టి అమాయకులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్యకర్తలను కారణంగా ఇళ్లపై పడి నిర్బంధించి వారిపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నదే వైసీపీ వాదన. కనీసం కుటుంబ సభ్యులు వారిని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో రాళ్లు విసిరిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వదిలిపెట్టి పూర్తిగా వెనకేసుకు వచ్చి పోలీసులే వారికి అండగా ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు ప్రజలు. జగ్గైపేట వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్కు వెళ్లి తమ కార్యకర్తలపై కేసులు ఎందుకు బనాయించారు, రాళ్లు వేసిన టీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసు పెట్టలేదని పోలీసులపై మండిపడ్డారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పెనుగంచిప్రోలు గ్రామంలో అమ్మవారి పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి జాతర సందర్భంగా, తిరునాళ్ళ సందర్భంగా ఈ ప్రాంతంలో ప్రభలు కట్టడం అనేది ఓ సాంప్రదాయం. మరి దీని ప్రకారంగా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు ప్రభలు కట్టడం, మరి పసుపు కుంకుమ బళ్ళు అనిగలపాడు నుంచి రావడం, అవన్నీ కూడా మరి 18వ తారీఖు ఉదయం కల్లా అమ్మవారిని దగ్గరికి రావడం, అమ్మవారిని దర్శించుకొని అక్కడ పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించి వారి భక్తిని మరి ఆ విధంగా తెలియజేయడం అనేది, మరి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవ్వడం ఈ ప్రభలు కట్టడం ద్వారా సాధ్యపడుతుంది అనేది ఈ ప్రాంతంలో ఉన్న మన నానుడి, మన భక్తుల యొక్క అభిప్రాయం. దీని ప్రకారంగానే మరి నిన్న రాత్రి కూడా అనిగలపాడు నుంచి మరి పసుపు కుంకుమ బళ్ళు కానీ
అదేవిధంగా మరి పెనగంచిప్రోలు నుంచి ప్రభలు కానీ అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా కొన్ని ప్రభలు రావడం అనేది జరిగింది. మరి ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 3:30కి పోలీస్ స్టేషన్ సెంటర్కి వచ్చేసరికి మరి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభలు, అటేపు టీడీపీ వాళ్ళవి, మరొక పక్క జనసేనవి, ఇవన్నీ కూడా 3 ఒకే సెంటర్కి రావడం జరిగింది. కానీ అప్పటికే 2 గంటల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభలు వచ్చి పోలీస్ స్టేషన్ సెంటర్లో ఆపటం వలన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభలకు సంబంధించిన వాళ్ళు కానీ, ముఖ్యంగా భక్త ప్రజానీకం ఎవరైతే భక్తులు ఆ ప్రాంతంలో ఉన్నారో మమ్మల్ని ఎందుకు పోనివ్వట్లేదు, 2 గంటలు అవుతుంది మేము వచ్చి అంటే 1:30కి వచ్చారు, 3:30 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులకు సంబంధించిన ప్రభలన్నీ కూడా పోలీసులు నిలిపివేయడం జరిగింది. అంటే వారు చెప్పేది ఏంటంటే అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన తెలుగుదేశం వాళ్ళ ప్రభలు లేటుగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళే వరకు కూడా మీరు ఆగాలి, ఇది పీస్ కమిటీలో మేము నిర్ణయించామని చెప్పి అంటాం. అలానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి జనసేన వాళ్ళకి కూడా వెళ్ళిన తర్వాత మాత్రమే 3వ వారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు వెళ్ళాలని ఇక్కడ చెప్పటం. ఈ నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన డీజేల్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆయన్ని విమర్శించుకుంటూ ఆయన్ని తోలనాడుతూ అసభ్యకరమైన పదజాలంతో మరి డీజేల్లో పెట్టి పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు మనస్తాపం చెందేటట్టుగా వారిని రెచ్చగొట్టే విధంగా మరి డీజేలో పెట్టడం జరిగింది. సుమారుగా గంట పాటు జరిగింది అది. దాన్ని అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారు పర్యవేక్షిస్తూ మరి వారు అవహేళనగా మీకు 11 అన్నట్టుగా సెల్ ఫోన్లో కూడా 11 చూపిస్తూ రెచ్చగొట్టే విధంగా అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది తెలుగుదేశం పార్టీ శిబిరంలో తెలుగుదేశం పార్టీ ప్రబలకలు ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పులు, ఖాళీ బాటిల్స్, రాళ్ళు వేయడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మరి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు రాళ్ళు వేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు దాన్ని రక్షించుకోవడం కోసం వీళ్ళు కూడా తిరిగి ఆ ఖాళీ బాటిల్స్, చెప్పులు, అదేవిధంగా అంది వచ్చిన రాళ్ళు ఈ విధంగా ఇరుపక్షాలు వేసుకోవడం జరిగింది. స్వల్ప ఘర్షణ జరిగింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి మధ్యలో ఘర్షణ జరిగింది. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో జరిగిన ఘర్షణ తప్ప ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులకు మధ్యలో జరిగిన ఘర్షణ కాదు. పోలీసులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ గొడవలు తగ్గించాలని, గొడవలు ఆపాలని ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు, ఇటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కూడా సంయమనం పాటించండి అని చెప్పి చెబుతూ ఉంటే ఆ నేపథ్యంలోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్థానికంగా ఉన్నటువంటి మాజీ మండల పార్టీ అధ్యక్షులు స్థానిక జెడ్పీటీసీ గారి భర్త ఓట నాగేశ్వరరావు గారికి కూడా ఒకళ్ళిద్దరు రాళ్ళు వేయటం వల్ల 2 చోట్ల గాయాలైనవి. ఆయనకే కాదు మరొక 4-5 కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్న సైడ్కి ఉన్న వాళ్ళకి 4-5 కూడా గాయాలు అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అటేపి వేసుకున్న రాళ్ళ నేపథ్యంలో ఈ కంట్రోల్ చేయడానికి వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే మధ్యలోకి వచ్చారో వాళ్ళ మీద కూడా కొన్ని రాళ్ళు పట్టడం జరిగింది. దురదృష్టం పోలీసులకు కూడా కొంతమంది గాయాలైనవి. దీన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడటానికి ఇన్ని వందల వేల లక్షల మంది వచ్చిన ప్రజానీకానికి మరి సౌకర్యవంతంగా ఉండటం కోసం ఇది చాలా శాంతియుతంగా ఈ యొక్క తిరణాలు జరిగేదానికి వాళ్ళు 3 రోజుల నుంచి పోలీసుల శ్రమ మేము చూసాం. వాళ్ళకి నిజంగా మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. కానీ ఈ నేపథ్యంలో అటేపి వేసుకున్న రాళ్లలో మరి వాళ్ళకు కూడా కొంతమంది గాయాలు అవ్వడం జరిగింది. దీన్ని మేము ఉదయం నుంచి కూడా డిపార్ట్మెంట్ వారికి చెప్తా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో జరిగిన ఘర్షణ. ఈ ఘర్షణలో అటేపి వాళ్ళు రాళ్ళు వేసుకున్నారు. ఈ రాళ్ళు వేసుకున్న నేపథ్యంలో కొంతమంది పోలీసులకు దెబ్బలు తగిలినాయి. దయచేసి పోలీస్ శాఖ వారు ఏసీపీ గారు కానీ, డీసీపీ గారు కానీ, విజయవాడ కమిషనర్ గారు కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు, సిఐ గారికి కూడా మేము పలు దఫాలుగా చెప్పాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏకపక్షంగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులనే ఉదయం నుంచి మీరు పిలిపిస్తున్నారు, స్టేషన్కి పిలిపించి వాళ్ళని కూర్చోబెడతా ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. ఇది సహేతుకం కాదు. ఈ గ్రామంలో మేమందరం కూడా విచారించాం. ఈ గ్రామస్తులందరి అభిప్రాయం కూడా ఒకటే,
గ్రామంలో రెండేపులు వాడు కొంతమంది మద్యం తీసుకొని ఉన్నారు, రెండేపులు ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటనే తప్ప ఇది ప్రణాళికాబద్ధంగా అటే పిట్టేపోళ్ళు కొట్టుకోవాలని జరిగిన సంఘటన కాదు. ఒక ఉత్సవం, ఒక జాతర. ఈ జాతరలో రాళ్ళు వేసుకున్నారు అటే పిట్టేపు, మీకు దెబ్బలు తగిలినాయి. మరొక దురదృష్టకరమైన వార్త ఏంటంటే రంగుల రత్నం ఉయ్యాల ఊడిపడి ఇద్దరు యువకులు కింద పడిన సంఘటన. ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలు పాలయ్యాయి. వీరిద్దరూ వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద చిన్న తిరునాళ్లను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో రంగుల రత్నం ఉయ్యాల ఊడిపడి ఒకరు మృతి చెందారు. ఇంజనీరింగ్ శాఖ నిర్ధారణ ఇప్పుడు తేలిపోయిందని భక్తులు వాపోతున్నారు. పెనుగంచిప్రోలు గ్రామస్తులు విమర్శిస్తున్నారు. దీనిపై దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇంకో విషయం ఏంటంటే ఆ రంగుల రత్నం నిర్వహించే అతనికి కనీసం లైసెన్స్ కూడా లేదు, ఇన్సూరెన్స్ కూడా లేదు. మరి లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా అతనికి దేవాదాయ శాఖ ఎగ్జిబిషన్లో ఎలా పర్మిషన్ ఇచ్చింది? టెంపుల్ ఈవో ఇవన్నీ పరిశీలించలేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇంకో దురదృష్టకరమైన వార్త ఏంటంటే అనిగిళ్లపాడు గ్రామం నుంచి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు గుడి వద్దకు రాగానే అక్కడ జనం కిక్కిరిసిపోవడంతో పసుపు కుంకుమలు ఇప్పుడే తీసుకురావద్దు, కొంత సమయం వేచి చూడాలి అని పసుపు కుంకుమ బండ్లు ముందు ఉన్న భక్తులు వాపోయినా వినకుండా భక్తుల రద్దీలోనే పసుపు కుంకుమలు కిందకు దింపేసరికి పసుపు కుంకుమలు సగం నేలపాలయ్యాయి. ఎంత అపచారం అంటే అమ్మవారి గుడి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పసుపు కుంకుమ నేలపాలు అవడంతో భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆలయ అధికారులపై మండిపడ్డారు. ఇది ఏమి నిర్వాకం, తిరునాళ్లు నిర్వహించే పద్ధతి ఇదేనా అంటూ ఆలయ ఈవో అధికారులపై దుమ్మెత్తిపోశారు. మొత్తంగా ఈ సంవత్సరం పెనుగంచిప్రోలు అమ్మవారి తిరుపతమ్మ తిరునాళ్లు గొడవలు, కొట్లాటలు, మనోభావాలు దెబ్బతినడం, మరణాలు కూడా సంభవించాయి. ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.